ఇస్తాను, కానీ మాట తప్పారో మెడకాయ మీద తలకాయ ఉంటదు. జాగ్రత్త. మా రాజకీయ నాయకులకి అమ్ముడు పోయే నీచమైన గుణం ఉంది గాని అమ్ముడు పోయినాక ప్లేటు మార్చేసి అన్నాలపు గుణం లేదయ్యా. డెఫినెట్ గా నీ సైడే ఉంటా. ఏమండే మైకు పట్టుకుంటే కేక్ నవ్వులెట్టు నవ్వులేస్తారు కదా, అంత చిన్నపిల్లాడు గమ్ముడు పోయేటండి. ఆ బుడ్డాన్ని సొత్తా అంటే వెనకటికి మన్నే ఎర్రగా తీసిన ఫేస్ మాదిరిగా అంతుందయ్యా. నమస్కారం అండి. ఏంటో ఎంత కంగారు పడుతున్నా? కొంపు తీసిన నంది హిల్స్ లో ఎమ్మెల్యేలు జెండా ఎత్తేసారా? ఆ నాగరాజు గడికి నువ్వు ఎక్కడ అమ్ముడుపోతావని పరిగెత్తుకొచ్చా. అంటే 17 కోట్లు నేను అమ్ముడుపోతాననుకున్నావా? అదే, నన్ను కొనగలిగినోడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడా? 7 కోట్ల మంది ప్రజల అభిమానానికి అమ్ముడుపోతాను తప్ప నీచమైన డబ్బుకు అమ్ముడుపోతానేట్రా? నువ్వు నంది హిల్స్కి వెళ్ళిపో, ఎమ్మెల్యేలు సగ్గా చూసుకో, ఇక్కడ కార్యక్రమాలన్నీ నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. ఈ మాట చాలయ్యా, నీ మీద నాకు నమ్మకం ఉంది. వస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యా అదేంటండి, ఆడికేమో అమ్ముడు పోయారు, వీడికేమో అమ్ముడు పోలేదని చెప్పారు, ఈ నమ్మేశాడు. నమ్మి చెడిపోవటం రాజకీయాల్లో సహజం, నమ్మక చెడిపోవటం సంసారాల్లో సహజం. ఈ నిజం తెలుసుకునే లోపు వీడు పదవిలో ఉండడు. ఆగనే, ఎక్కడ పరిగెడుతున్నారు? స్టూడెంట్ కుర్రాళ్ళు బస్సులు వేసుకొచ్చారు, వాళ్ళు కట్టుబడితే చంపేస్తారు. ఆగండి, కంగారు పడకండి. మేము మీతో కయ్యానికి రాలేదు, వియ్యానికి వచ్చాం. ప్రశాంతంగా ఉన్న ఎమ్మెల్యేల మీద దాడి చేశారని అసెంబ్లీని అట్టుడికిస్తాం. మీరు నంది హిల్స్ దాటే కదా అసెంబ్లీని అట్టుడికించడానికి. అంటే ఏం చేస్తారు? మేమేం చేస్తామన్నది మీ డెసిషన్ మీద ఆధారపడి. సిగ్గు లేదు అమ్ముడు పోవడానికి? కట్నాలు తీసుకుని అమ్ముడు పోవడానికి మీకు సిగ్గుగా ఉంది? బాబాయ్ హిస్టరీ బాగా కవర్ చేశారు రోయ్. బాగానే. ఓటర్ మమ్మల్ని ఊరికినే గెలిపిస్తున్నాడా? ఓటికి నోటు అడుగుతున్నాడయా? ఆడోళ్ళు చీరలు అడుగుతున్నారు, మతాల వాళ్ళు గుళ్ళు మసీదులు చర్చిలు కట్టించమని అడుగుతున్నారు. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే మినిమం ₹1 కోటి కావాలి. ఎవరిస్తారయ్యా? నేను ఇస్తాను. నీకు కావాల్సింది డబ్బే కదా, నేను ఇస్తాను. రై తీయండి రా, తీసుకోండి రా. ఇవి మనిషి జీవితం కోసం సృష్టించుకున్న కాగితాలు. ఈ కాగితాల కోసం ఒక చెల్లి సీర నమ్ముకుంటుంది, ఒక డాక్టర్ వృత్తి నమ్ముకుంటున్నాడు, ఒక లాయర్ నిజాన్ని నమ్ముకుంటున్నాడు, ఒక రాజకీయ నాయకుడు ఆత్మగౌరవాన్ని నమ్ముకుంటున్నాడు. క్రికెట్ ఆటలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపడింది. కానీ మీరెంతమంది ప్రధానమంత్రిని ఫిక్స్ చేసినా, ఎంతమంది ముఖ్యమంత్రిని కూలగొట్టినా ఎవ్వరు ఆశ్చర్యపడట్లేదు. అది మీ జన్మ హక్కు సరిపెట్టుకుంటున్నాను. నాతి చరామి అని అగ్నిసాక్షిగా పలికిన భార్యాభర్తలు తప్పటడుగులు వేస్తే ఎంత తప్పో, నేను ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాను అని ప్రమాణం చేసి పార్టీలు మారిస్తే అంతే తప్పు. ఈ దేశంలో మర్డర్ కి శిక్ష ఉంది, మానభంగానికి శిక్ష ఉంది, కానీ పార్టీలు మారిస్తే శిక్ష లేదు. ఎందుకు ఇలా చేశారనంటే, మేము పార్టీ నుంచి చీలిపోయాము అంటారే గాని మేము పార్టీని ఫిరాయించలేదని ఆత్మద్రోహం చేసుకుంటున్నారు. రై, నీ మూలంగానే రా నేను రాజకీయాల్లో చేరింది. నా తండ్రిని కోల్పోయాను, కానీ నీలా ఎంగిలి బతుకులు కాశపడలేదురా. నీదో బ్రతికేనా? రై, అందరూ బాగా ఆలోచించండి. మీరు డబ్బు తీసుకున్నా సరే, తీసుకోకపోయినా సరే, మీరు చంద్రశేఖర్ నాయుడు గారినే మీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నారు. తేడా వస్తే మందు పాత్ర పెట్టకుండానే మీ అందరూ పేలిపోతారు. పారిపోవాలని చూశారో, చుట్టూ మా విద్యార్థి సైనికులు ఉన్నారు, జాగ్రత్త. సార్, ఆ నాగాగడు స్టూడెంట్స్ తో వచ్చి ఎమ్మెల్యేని తీసుకెళ్లిపోయాడు సార్. ఎవరు లేరు ఆ బస్సులో? ఈ బస్సులోనే ఎవరు లేరు. లేరా? లేరు. రండి. సార్, బస్సులో ఒక ఎమ్మెల్యే కూడా లేడు సార్, అందరు స్టూడెంట్స్ ఉన్నారు. ఆ నాగా మోసం చేశాడు.
గుర్రాలు మాయారు గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది 12 గుర్రాల బండి పోతుంది 12 గుర్రాల బండి పోతుంది 12 గుర్రాల బండి పోతుంది బండిలో మేనత్త బిడ్డ పోతుంది బండిలో మేనత్త బిడ్డ పోతుంది బండిలో మేనత్త నాటుకోడి పులుసు నా కొండి పెడతావా నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా నాటుకోడి పులుసు నా కొండి పెడతావా చిట్టికారె నాకిష్టం ఆ పుట్ట తేనె నాకిష్టం ఆ పిత్త పరిగెలు పీతకేపుడు ఎంతో ఇష్టం రొట్టె నాకిష్టం ఊరె బుగ్గ నాకిష్టం పొద్దు గుక్కిన వస్తు రుచితే నీకే నష్టం నాయుడోరి పిల్ల నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా నాకు కోడి పులుసు నా కొండి పెడతావా నా మోజు తీర్చావంటే మా గాడి రాసిస్తా నా మాట విన్నావంటే వడ్డాణం చేయిస్తా నా మోజు తీర్చావంటే మా గాడి రాసిస్తా రబ్బల గాజులు తొడిగి నీ కాలికి గజ్జలు కడతా కళ్ళకు కంతలు కట్టి నీ ఒళ్ళో పిల్లడి నవ్వుతా నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా నాటుకోడి పులుసు నా కొండి పెడతావా రమ్మంటే రావేళ లోపల రగిలే జ్వాల సిగ్గంటూ పోతావేళ ఎంతక్కటి సందే వేళ రమ్మంటే రావేళ లోపల రగిలే జ్వాల సిగ్గంటూ పోతావేళ ఎంతక్కటి సందే వేళ అత్తరు పూసుకురానా మరుమల్లెలు చెట్టుకురానా అరి మెత్తటి దుప్పటి వేళ నేను చాటుకు ఎత్తుకుపోనా నాయుడోరి పిల్ల నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా నాటుకోడి పులుసు నా కొండి పెడతావా చిట్టికారె నాకిష్టం ఆ పుట్ట తేనె నాకిష్టం ఆ పిత్త పరిగెలు పీతకేపుడు ఎంతో ఇష్టం రొట్టె నాకిష్టం ఊరె బుగ్గ నాకిష్టం పొద్దు గుక్కిన వస్తు రుచితే నీకే నష్టం నాయుడోరి పిల్ల నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా నాటుకోడి